కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ న్యూరోమెంటర్ డాక్టర్ పూజితా జోష్లా గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎస్, మనం చాలా అవేర్నెస్ వీడియోస్ ఇస్తున్నాం. ఇందులోనే కొంతమంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, మనం డిస్ప్లే చేస్తున్న నెంబర్కి కూడా కొన్ని కాంటాక్ట్స్ వస్తున్నాయి. అందులో ఒక అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేడం, సైకాలజీ పరంగా ఇదొక్కటి నన్ను తొలిచేస్తోంది ఈ ఆలోచన. జనరల్గా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక వస్తువు మనం పెట్టే ఎఫర్ట్కి ఆ వస్తువు క్వాలిటీ చెక్ చేస్తాము, అది రీజనబుల్ ప్రైస్లో ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా. మరి ఒక మనిషితో ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఒక మనిషితో ఆల్రెడీ ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళని మనం ఎప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ పర్వాలేదు అంటే కొన్ని సందర్భాల్లో నిండా మునిగిపోయినాక ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు కదా, మోసపోయాను వాళ్ళ చేతిలో, అలాంటివి రాకుండా అడ్వాన్స్గా తెలుసుకోవడానికి సైకాలజీలో ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. మీకు కూడా అలాంటి డౌట్ ఉంటే కనుక ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఉంటుంది అలా అండి? డెఫినెట్లీ. సో 100% చెప్పుకోలేం కానీ అంత బ్రాడ్గా అంటే సిచ్యుయేషన్స్ బట్టి వాళ్ళు టాక్సిక్ అనుకోండి, మరి దారుణమైన వ్యక్తులు అంటే చెప్పలేం కానీ నార్సిసిస్ట్స్ వీళ్ళ గురించి మనం చెప్పలేం. కానీ యూజువల్గా కొన్ని బిహేవియర్ సిమ్టమ్స్ బట్టి యూజువల్గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం ఎలా ఫీల్ అవుతాము అనే దాన్ని బట్టి కొన్నిటిని మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చి ఎనర్జీ వ్యాంపైర్ అంటాం. ఓకే. ఎనర్జీ వ్యాంపైర్స్ అంటే బేసిక్లీ మీతో ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు లేదా మీరు టైం స్పెండ్ చేసినప్పుడు మీకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమనిపించాలి? హ్యాపీగా, రిలాక్స్డ్గా అనిపించాలి. ఖచ్చితంగా. అంతే తప్ప మీకు ఏదో నీరసం వచ్చేసినట్టు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ తీసుకునే టాపిక్స్ కానీ డీలా పడిపోవడం, 2-3 రోజులు మీకు చిరాగ్గా అనిపించడం, ఇలాంటి వాళ్ళ నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే 2-faced పర్సన్స్. ఈ 2-faced పర్సన్స్ అంటే ఎలా అంటే మీ ముందే ఇంకొకరు వస్తే వెంటనే మాట మార్చేసి ఆ మూడో వ్యక్తికి తగినట్టు మీతో మాట్లాడడం, ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇద్దరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒకలాగా, మూడో ఫ్రెండ్ రాగానే వెంటనే ఇంకొక కొత్త టాపిక్, అదే మీరు ఇంకో సిచ్యుయేషన్లో ఉంటే ఇంకొకలాగా మాట్లాడడం, వాళ్ళ ముఖ కవళికలు కానీ వాళ్ళు మాట్లాడే టాపిక్స్ కానీ ఒపీనియన్స్ అవి కూడా మారిపోతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడోది డార్క్ సైకాలజీ అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ చేసి ఇవి చేస్తున్నారు. డార్క్ సైకాలజీ అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, విత్డ్రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మంది మీరు వినే ఉంటారు. సో ఈ డార్క్ సైకాలజీ, ఈ డార్క్ ఇది ఏంటంటే ఎవరినైనా మన మీద ఆలోచించేలాగా చేసుకోవాలంటే, ఎవరినైనా బాగా అట్రాక్ట్ చేయాలంటే, అబ్సెస్ చేయాలంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు, చిన్న రిప్లైస్ ఇవ్వాలి, అవైలబిలిటీలో ఎక్కువ ఉండకూడదు. ఇవి ఆల్ఫా మేల్ పర్సనాలిటీ వీటి కింద వీళ్ళు చెప్తున్నారు అనమాట. అవి అసలు వాడకూడదు. సినిమాలు కూడా కొన్ని ఉన్నాయిగా అట్లా, అంటే ఎంత తక్కువగా అమ్మాయితో మెయింటైన్ చేస్తే అబ్బాయి చాలా పర్ఫెక్ట్ అనుకొని చూస్ చేసుకోవడానికి ఇట్లా బాగా బిజీగా ఉన్నట్టు ప్రెడిక్ట్ చేయడం, పక్క వాళ్ళ మన వెంట పడాలంటే ఏం చేయాలి అని ఇలా కొన్ని డార్క్ సైకాలజీ ఇవి చెప్తున్నారు. యాక్చువల్లీ అది సైంటిఫికలీ ప్రూవెన్ అయినా సరే అవి చేయకూడదు. ఎందుకంటే ప్రతి దానిలోని కొన్ని ఎథికల్ నార్మ్స్ ఉంటాయి. సో ఎథికల్ నార్మ్సే కాదు, చాలా సార్లు 75% ఆఫ్ ద టైమ్ అలాగాని మీరు ఒకరిని అబ్సెస్ అయ్యేలా చేసుకుంటే అది విడిపోవడానికి బ్రేకప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దూరం పెరుగుద్ది. మీకు స్టార్టింగ్ లో మేబీ అవ్వచ్చు. మీకు స్టార్టింగ్ లో అదేంటంటే ఒకలాంటి హాట్ కోల్డ్ బిహేవియర్స్ అంటాం. అంటే ఒకసారి బాగా మాట్లాడడం, ఒకసారి అస్సలు మాట్లాడకపోవడం, ఒకసారి ఏమో లవ్ బాంబింగ్ అంటే ఐ లవ్ యూ చెప్పేసి, ఇది చెప్పేసి, అది చెప్పేసి ఎక్కువ ప్రేమ. అసలు ఒక్కొక్కసారి అసలు ఏమీ మాట్లాడకుండా అంటే మేకింగ్ ద పర్సన్ వాకింగ్ ఆన్ ఎక్స్‌షెల్స్ అంటాం. సో ఏంటంటే వీళ్ళు లేనప్పుడు ఆ వెలితి ఏదైతే ఉందో అటెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని సైకాలజీస్ ఉంటాయా అంటే ఒక మనిషిని ఇంకొక మనిషిగా కనెక్ట్ అవ్వడానికి కూడా డెఫినెట్లీ ఇన్ని తెలుసుకోవాలి. ఈ అమ్మాయి ఎవరో బ్రిలియంట్ అయితే ఎందుకు క్వశ్చన్ అడిగింది. సో ఇలా కొన్ని ఉంటాయి. సో అలా ఈ చేసుకునే ప్రక్రియలో ఇప్పుడు ఏంటంటే ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి చాలా వరకు పాడైపోతున్నాయి. నేను ఫస్ట్ మెసేజ్ చేస్తే ఇలాగా, నేను ఇన్ని గంటల తర్వాత రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ. ఒక రియల్ రిలేషన్షిప్, ఒక రియల్ బాండ్లోని మ్యూచువల్ కమ్యూనికేషన్ ఉంటుంది, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, మ్యూచువల్ బౌండరీస్ ఉంటాయి. అంటే
చక్కగా కలిసినప్పుడు మాట్లాడుకోవడం, ఎంత ఇలా కావాలని ఇగ్నోర్. ఇప్పుడు బిజీగా ఉన్న వాళ్ళు బిజీగా ఉండడం వేరు, లేదా కావాలని వాళ్ళని మన వెంట పడేలా చేసుకోవడం అనేది వేరు. ఇది అస్సలు మంచిది కాదు, నేనైతే రికమెండ్ చేయను. మ్యానిపులేటర్స్ నుంచి దూరంగా ఉండాలి. అంటే ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, లవ్ బాంబింగ్ చేయడం, గోస్టింగ్ చేయడం. అంటే సడన్ గా మీతో మాట్లాడడం మానేస్తారు, సడన్ గా అసలు ఏం కాంటాక్ట్ ఉండదు, ఏం ఫోన్ కాల్స్ ఉండవు, మళ్ళీ ఎప్పుడో మీ లైఫ్లోకి వస్తారు. సో ఇలాంటి వాళ్ళ నుంచి వీళ్ళనంత దూరంగా ఉండండి. గ్యాస్ లైటింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మిమ్మల్ని నమ్మించడం, మనుషుల్ని నమ్మించడం. సో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళ నుంచి చాలా. సో ఇప్పుడు ఇదంతా కొంత సెలబ్రిటీస్ కి సంబంధించిన కంటెంట్ లా కనెక్ట్ అవుతోంది. లైక్ ఏంటంటే ఇప్పుడు 3 persons ఫస్ట్ 1-to-1 గా ఉండే రిలేషన్, థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత ఈవెన్ నేను ఇది అనలేదు, ఇదిగో నువ్వు అన్నావు, ప్రూఫ్ల వరకు చూపించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. సో మీరు చెప్తున్నట్టు ఇలాంటి మనుషులని దూరం పెట్టేసేయండి అన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ అయినాకే అది మనం తెలుసుకోగలుగుతాం. సో వెరీ క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు ఎక్కువ శాతం ప్రేమ అంటే అప్పటి వరకు ఎవరో తెలియలేనటువంటి పిల్లలు ఒక్కసారిగా మా మధ్య ఏదో సినిమాటిక్ లో లవ్ ఇట్లా అనుకోవడం. ఎవరిని అంటే అబ్బాయిల అమ్మాయిలతో గానీ అమ్మాయిల అబ్బాయిలతో గానీ ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా దాన్ని కనిపెట్టాలి అంటారు? అంటే ఈ అబ్బాయి ఇలాంటివి చేస్తున్నాడంటే వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ఈ అమ్మాయి ఇలాంటివి చేస్తుందంటే ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి. సైకలాజికల్ గా మీ దగ్గర చాలా ఉంటుంది. గాసిప్ మాంగర్స్ పెర్పెచువల్ విక్టిమ్స్. సో గాసిప్ మాంగర్స్ అంటే ఏంటంటే వీళ్ళకి మీరు ఇచ్చే గాసిప్ నుంచి వచ్చే, అంటే గాసిప్ అంటే ఏదైనా ఒక విషయం, చిన్న విషయం మీ లైఫ్ కి సంబంధించింది అటా అని వదిలేస్తారు. సో ఈ అమ్మాయితో తిరిగిందంట, ఇది ఇలా జరిగిందంట, నాకు ఈ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదో మీ లైఫ్కి సంబంధించి ఏదో చిన్నది తెలుస్తుంది, అది నిజమో అబద్ధం అనేది పక్కన పెట్టండి. పక్కన పెడితే వీళ్ళు ఏంటంటే మీ లైఫ్కి దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, అంటే ఏం జరుగుతుంది, మీకు అది ఎలా ప్రభావం చేస్తుంది, కాలేజ్లో కావచ్చు, మీ అమ్మ నాన్నల దగ్గర కావచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఎలా ప్రభావితం చేస్తుందని పట్టించుకోకుండా మీ వెనకాతలే గాసిప్స్ రన్ చేస్తూ ఉంటారు. అది మీకు ఏదో ఒక రోజు మీకు అర్థమైపోతూ ఉంటుంది. డెఫినెట్లీ ప్రతి గాసిప్ చేసే ఒకరు గ్యాంగ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ అర్థమైపోతుంది. ఎందుకంటే 3-4 కూర్చున్నారు అనుకోండి, ఫస్ట్ ఏబిసిడి అనుకుందాం. ఆ ఏబిసిడిలో ఏ లేనప్పుడు ఏ గురించి మాట్లాడుకుంటారు, సి లేనప్పుడు సి గురించి మాట్లాడుకుంటారు, ఏసీ లేనప్పుడు ఈ బీడీ కూర్చుని ఏసీ గురించి మాట్లాడుకుంటారు. సరిపోయింది. సో ఆ సర్క్యులేషన్ లో ఏదో ఒక రోజు మీకు తెలుస్తుంది. ఈ గాసిప్ మాంగర్స్ నుంచి చాలా దూరంగా ఉండండి. రెండోది పెర్పెచువల్ విక్టిమ్ అంటాం. పెర్పెచువల్ విక్టిమ్ అంటే ఏంటంటే ప్రతి దానిలోని వీళ్ళకే ఏదో బాధ జరిగిపోయింది, వీళ్ళకే ఏదో అన్యాయం జరిగిపోయింది, అరే మావ నాకు ఈ అమ్మాయి ఇలా చేసిందిరా, అమ్మాయిలంతా ఇంతే, లేదా అబ్బాయిల గురించి అబ్బాయిలంతా నన్నే ఇచ్చేస్తున్నారు, లేదా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఎప్పుడో ర్యాంటింగ్ కింద, వెంటింగ్ అవుట్ కింద ఎప్పుడో 1-2 సార్లు మాట్లాడితే ఫ్రెండ్స్ కింద షేర్ చేసుకోవచ్చు. కానీ 24 గంటలు సంవత్సరంలో సగం రోజులు బాధల గురించే, అంటే ఎప్పుడు వాటి గురించి మాట్లాడడం వల్ల ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ పాడైపోద్ది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉత్సాహం లేకుండా అదొకలాంటి చెత్త వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. రియల్గా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే జనరల్గా ఒక మనిషి ఈ పొట్టి పొడుగు అందంగా ఉన్నాడా లేదా ఇట్లాంటివి తెలుసు, కానీ సైకలాజికల్గా ఒక మనిషిలో ఇన్ని రకాల ఆలోచన ధోరణి ఉంటుందని, వాళ్ళు ఎలాంటి మన విషయంలో ఏ రకంగా ఉంటారు, ఇంత ట్రావెల్ అవ్వాలి అంటే అమ్మ బాబు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సైకలాజికల్గా మీకు కూడా ఏమైనా అనిపిస్తే ఇది ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, లేకపోతే దాని గురించి తెలుసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి విషయాల కోసం కూడా తెలుసుకుంటే ఒక నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు. దాని నుంచి హెల్దీ అట్మాస్ఫియర్ అనేది మన రిలేషన్స్లో ఉండాలి అనుకున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మెసేజ్ పెట్టినా కూడా ఒకవేళ ఇదే డౌట్స్ని ఎక్కువ మంది రైజ్ చేస్తే ఖచ్చితంగా దానిపైన ఒక క్లారిటీతో మీకు వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.